గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు లాస్ట్ 2 ఎపిసోడ్స్ చూసారా? అంటే ఎపిసోడ్స్ కాదు, వీడియోస్ చూసారా లేదా? అయితే మీరు ఇదైతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మనమైతే ఒక ప్రోలాను నూబ్లాను చేస్తాము. మీరే చూస్తారు కదా. మనము వచ్చేసి సోలో ఆడదామా, డ్యూ ఆడదామా, స్క్వాడ్ ఆడదామా? సోలో అంటే 1 ప్లేయరే, డ్యూ అంటే 2 ప్లేయర్స్, స్క్వాడ్ అంటే ఎంతమంది అయినా 2 ఒక దానికన్నా. మీకు అర్థమైందా? ఎందుకంటే మనం మన క్యారెక్టర్ని అప్గ్రేడ్ చూడండి ఇలా చేసుకోవాలి. వినయ్ చూడండి ఎలా ఉన్నాడు, వినయ్ చూడండి ఎలా అయిపోయాడు, ఎలా ఉండేవాడు. వీడు బాగున్నాడు. ఇంకెవరు నచ్చారో చెప్పండి. నెక్స్ట్ వీడియోని నేను మీరు ఎలా చెప్పారో అలా చేస్తా. ఈ బ్లాక్ కలర్ షర్ట్ ఉంది, బ్లాక్ కలర్ ప్యాంట్ ఉంది, బూట్స్ ఉంది, బాగుందా? లేదంటే ఈ వైట్ కలర్ హుడీ ఉంది, ఈ వైట్ కలర్ హుడీ ఉంది, ఇంకా ఇదే కలర్ ప్యాంట్ తెలియదు ఇది ఉంది, తర్వాత ఈ బూట్స్ ఉంటే బాగుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను అలా చేస్తా. ఇప్పటికైతే ఇలా చేసేద్దాం. హుడీ ప్యాంటు ఈ బూట్తో చేసేద్దాం. అండ్ మ్యాచ్ చేస్తే మీరు దీనికోసమే స్టార్ట్ చేస్తున్నారని నాకు తెలుసు. మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఆగండి, రిక్వెస్ట్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఒక రిక్వెస్ట్ పెడదాం, ఎవరికైనా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. ఒక అకౌంట్ అయితే టైప్ చేస్తున్నా, ఆ అకౌంట్ వస్తుందో లేదో తెలియదు కానీ ట్రై చేస్తున్నాను అంతే. ఇక్కడైతే చూసారు కదా ఏం అకౌంట్ అయింది, చూస్తున్నారు కదా ఈ అకౌంట్ ఉందా? ఈయన క్యారెక్టర్ ఏంటి? బ్లాక్ లిస్ట్లోకి వచ్చా. రిక్వెస్ట్ పంపడానికి ట్రై చేస్తున్నా. అండ్ రిక్వెస్ట్ పంపాలంటే దీన్ని నొక్కాలి. మనం వచ్చేసి దీన్ని కట్ చేసేద్దాం. మన అకౌంట్ ఇది టైప్ చేద్దాం. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, నా లెవెల్ 8 అంట. ప్రొఫైల్ చూద్దాం. అమ్మాయి క్యారెక్టర్ పెట్టుకున్నారండి ఈడ కూడా. ఇందాక టైప్ చేసింది ఒకసారి టైప్ చేద్దాం. అంటే లేట్ అవుతుంది, కాసేపు ఆగండి. మ్యాచ్ అయితే చేస్తాను, ఆగండి. మీరు నన్ను టెన్షన్ పెట్టి అంటే మీకు టెన్షన్ తీసుకుని నన్ను టెన్షన్ పెట్టకండి. వీడేంటి కూల్ డ్రింక్ తాగుతున్నాడు? రోడ్లకు వస్తే అంటే అసలు ఏంటిది, ఏం జరుగుతుంది నాకు అర్థం కావాలి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు మ్యాచ్ కోసం. నా ఛార్జింగ్ చూడండి ఎంత ఉందో. నా ఛార్జింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అదే నా ఛార్జింగ్. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? బ్యాటిల్ రాయల్ మీద పెట్టుకుందామా, క్లాస్ స్క్వాడ్ పెట్టుకుందామా? మీకు పిచ్చెక్కుతుందా? నాకు తెలుసులే, పెట్టేసా కదా. అదేదో సౌండ్ వస్తుందేంటి? ఆగండి. ఇప్పుడు వద్దు. మ్యాచ్ అయిపోయినా చూసుకుందాం. అదేదో ఒక పని ఉంది. మనమైతే ఇప్పుడు లాస్ అండ్ ప్రజలారా, అది జీటీ, అది మీరు కూడా దాంట్లో చూస్తారా? అయితే ఈ ఎపిసోడ్ మీరు పక్కా చూడాల్సింది. ధనుడ్ అయితే సూపర్ ఉంది. తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ఛానల్లోది ఇది ధనుడ్ అయినది. ఇదేంటంటే హౌ ఐ స్టార్టెడ్ ఫ్రీ ఫైర్ అని మీరు టైప్ చేయండి. ఒక వీడియో మీకు కనిపిస్తుంది తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ది, మన ధనుడ్ అయినది. దాన్ని క్లిక్ చేయండి. ఆ వీడియో సూపర్ ఉంటుంది. ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంటుంది. మీరైతే ఆ వీడియో చూసేయండి. అంటే అది 3 years బ్యాక్ది. నేను అప్పుడు చూసి ఇప్పుడు చెప్తున్నా మీకు. మ్యాచ్ ఇంకా స్టార్ట్ కావట్లే, మీకు ముందే పిచ్చెక్కుతుంది అనుకుంటూనే ఉన్న. మ్యాచ్ అయితే వచ్చేసింది. మనమైతే ఇప్పుడు మ్యాచ్ ఆడదాం. ఒక మ్యాచ్ చేసేద్దాం. వావ్ ఒక అమ్మాయి ఉంది. నన్నే ప్యాంట్ కొడతావా?
దీన్ని కొడతా. నన్ను కటానా కూడా ఏం చేయలేదే, పంది. హెడ్ షాట్ కొట్టాలి మీకు, నా హ్యాండ్ పవర్ నీకు తెలియనట్టుంది. అక్కడ నువ్వు చిక్కపాయే, ఇదేం సాంగ్ మీకు తెలియదులే. మనమైతే ఇప్పుడు టీవీ టవర్ దగ్గర ల్యాండ్ అయిపోదాం. ఫన్ ఫేర్ అయితే మరీ దగ్గరకు ఉంటుంది అన్నమాట. లేదుగా ఆప్షన్ లేదులే. మనం వచ్చేసి ఎవరు వచ్చినా ఆడి హెడ్ షాట్ బాడీ షాట్ కొట్టాల్సిందే. ఏదో 2-3 హెడ్ షాట్ కొట్టగలను, అది కూడా స్కోప్ లేకుండా. అయ్యా మన అందమైన జీవితం అందుకున్న వరం, లోకమంతా ఆనందాల నిండేలాగా నేను చేస్తాను. టూయి ఆకాశాన్ని తాకే పక్షినవుతాను, హెలికాప్టర్ నిన్నులోన నారకం తాతయ్య. నన్ను ఎవరో ఇలా చేసేసారు, అన్యాయంగా చంపేశారు. నా దగ్గర గన్స్ లేనప్పుడు మళ్ళీ టీవీ టవర్ దగ్గర రివెంజ్ తీర్చుకుంటా. రివెంజ్ తీర్చుకోవడానికి వస్తే మళ్ళీ వాళ్ళే నా పైన మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటారేమో. నేను చాలామందిని లాస్ట్ మ్యాచ్లో చాలామందిని కొట్టేసి బూయా కొట్టా. అంటే క్లాస్ స్క్వాడ్ కాదులే, అప్పుడు ఛానల్ లేదనుకున్నా కింద దూకు. ఈ మ్యాచ్ నాకు నచ్చలేదు. గైస్ మన వీడియో మ్యాచ్ అంతా పెట్టాలా మరి? మ్యాచ్ అంతా నేను పెట్టాను, నేను ఓడిపోగానే తీసేస్తా. అర్థమైందా మీ అందరికీ? సో ఇదిగా ప్లీజ్ మన వీడియో చూసి ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ అండ్ మీలో వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ ఉన్నారు, అంటే చాలా ఎక్కువ కాదు, 6 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఓన్లీ 6 సబ్స్క్రైబర్సే ఉన్నారు కానీ కామెంట్స్ మాత్రం 4 వచ్చినాయి. దాంట్లో 2 కామెంట్లు ఉన్నాయి, ఇంకా 2 కామెంట్లు సబ్స్క్రైబర్స్ పెట్టి 4 నేను తెలియజేసిన. నేను ఫ్రీ ఫైర్ నేను రిక్వెస్ట్ నేను చెప్పినాను కదా, లాస్ట్ వీడియో నేను ఆ రిక్వెస్ట్ చెప్పిన. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, NO 636 A47 AE7C ఇది నా రిక్వెస్ట్ వచ్చేసి